సమాచార్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. కుబీర్ సిర్పిలి హెచ్ గ్రామ కర్ర దుర్గామాతకు దర్శించుకోవటానికి చుట్టుపక్కల మండల వాసులతో పాటు మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. కర్ర దుర్గామాత ఆశీస్సులతో సుఖ సంతోషాలతో పాడి పంటలు మంచిగా పండుతున్నాయి అన్నారు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మా సిరిపల్లి కర్రదుర్గ మాత 13 సంవత్సరాలుగా ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడి ప్రజలు చాలా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే పాడి పంటలు ఆయురారోగ్యాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజు ఉపవాసాలు ఉండి నిత్యం హారతికి చాలా సంఖ్యలో భక్తులు వస్తారు. అలాగే ఇక్కడ అమ్మవారు చాలా మహిమగలిగిన వారు. ఇక్కడ నన్ను వచ్చిన భక్తుల యొక్క కోరికలు తప్పక నెరవేరుతాయి. అలాగే చాలామంది భక్తుల కోరికలు ఫలించాయి. ఎలాగంటే ఉద్యోగాలు రావడం, పంటలు నిండుగా పండడం, సంతాన ప్రాప్తి, ఆరోగ్యం బాగుపడడం, చదువులో ఉత్తీర్ణత సాధించడం, చాలా కోరికలు ఫలించాయి. కర్ర దుర్గామాత దగ్గరికి సిరిపల్లికి చుట్టుప్రక్కల గ్రామస్తులందరూ రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రొద్దున సాయంత్రం హారతి మరియు అన్నదాన కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. మా ఊళ్ళో అంతా బ్రహ్మాండంగా పాడి పంటలు అన్నీ బాగా జరుగుతున్నాయి. ఇక్కడ ఇంకా మరియు ఇంత గొప్పగా ఇలాంటి నవరాత్రులు ఇంకా బ్రహ్మాండంగా జరగాలని, పెద్ద ఎత్తున జరుపుకోవాలని కోరుకు. జై మాతాది జై మాతాది. కుబీర్ మండల్, నిర్మల్ జిల్లా, సిరిపల్లి హెచ్ విలేజ్ గ్రామంలో గత 25 సంవత్సరాల నుంచి మేము దుర్గామాత స్థాపన చేయించుకుంటున్నాము. అదేవిధంగా 13 సంవత్సరాల నుంచి కర్ర దుర్గామాతని కొలువు తీర్చున్నాము. మా దగ్గర విలేజ్ మొత్తం కలిసి కట్టుగా ఉపవాసాలుండి అలుకుపూతలు చేయించుకొని దుర్గామాతకు ప్రొద్దున సాయంత్రం ఆరతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా డైలీ బండారా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా విలేజ్లో మాది సిరిపల్లి గ్రామం, కుబీర్ మండల్, నిర్మల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. మాది ఒక చిన్న మారుమూల గ్రామమైన సిరిపల్లి గ్రామంలో గత 25 సంవత్సరాల నుంచి దుర్గామాతను స్థాపన చేయడం జరుగుతుంది. 13 సంవత్సరాల నుంచి కర్ర దుర్గామాతను స్థాపించడం జరుగుతుంది. మా ఊరు పెద్దలు, గ్రామస్తులందరూ మరియు కలిసికట్టుగా ఉంటూ మా యొక్క దుర్గామాత యొక్క ప్రతిష్టాపన జరుపుకోవడం జరుగుతుంది. కర్ర దుర్గామాత యొక్క నవరాత్రి ఉత్సవాలు మా గ్రామంలో చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. మా యొక్క ఊరిలో గ్రామస్తులందరూ మరియు మహిళలు నవరాత్రి ఉపవాసాలు ఉంటూ గ్రామస్తులందరూ ఊరిని మరియు ఇండ్లను శుభ్రం చేసుకుంటూ ఉండడం, ఎలాంటి మాంసకృతులు తీసుకోకుండా శుద్ధిగా ఉండడం జరుగుతుంది. బెల్గం గ్రామం నుండి వచ్చాను. ఇక్కడ కర్ర దుర్గామాత ప్రతిష్టాపించడం జరిగిందని విన్నాను. ఇక్కడ కోరికలు నెరవేరుతున్నాయనేసరికి ఇక్కడ ఈరోజు దర్శనానికి వచ్చాను. నేను కోరుకున్న కోరిక నెరవేరితే వచ్చే సంవత్సరం కూడా వస్తాను. దుర్గామాత భవానికి జై, దుర్గామాత భవానికి నేడు మా సిరిపల్లి హెచ్ గ్రామంలో మరి నవరాత్రోత్సవంగా మరి మా గ్రామస్తులందరూ ప్రతిరోజు 9 రోజులు మరి పొద్దున సాయంత్రం ఆరతి వల్ల అందరూ శుభ సందర్భంలో మరి మా గ్రామంలో ప్రతిరోజు ఇంటింటిన మరి అలుపు పూతలు వేసుకొని సాయంత్రం ప్రొద్దున మంచిగా ఆరతులతో అందరూ శుభ సందర్భంగా మరి దుర్గమ్మాత దగ్గరికి వస్తారు. కాబట్టి మరి అందరూ సుఖ సంతోషంతో మంచిగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మరి ఈరోజు మరి 8వ రోజు కాబట్టి మరి అందరూ మన సిరిపల్లి గ్రామంలో వచ్చినటువంటి పెద్దలకు మరి మాతోటి సాములందరికీ మరి పాడి పంటలన్నీ మంచిగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క భగవంతుని కోరుకుంటూ అమ్మవారిని మరి మొక్కులు